ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన ఏర్పేడు వ్యాసాశ్రమాన్ని రాజకీయం చేస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. వ్యాసాశ్రమంలో జరుగుతున్న పరిణామాలు మనస్సుకు బాధ కలిగిస్తోందన్నారు. వ్యాసాశ్రమంపై నీలినీడలు అలుముకున్నాయని ఆరోపించారు. వ్యాసాశ్రమంలో రాజకీయ జోక్యం కరెక్ట్ కాదన్నారు. ఏర్పేడు వ్యాసాశ్రమంలోని సమస్యలపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశానికి పీఠాధిపతులు మఠాధిపతులు రండి, కూర్చుని చర్చించుకుందామని ఏపీ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షుడు అట్లూరి నారాయణ అన్నారు. చాలా బాధపడుతూ ఉన్నది. ఒక పవిత్రమైన ఆశ్రమం తాలూకా విషయాలు ఏమిటి ఇదంతా ఈ కథనాలని రకరకాలుగా హిందూ సమాజం బాధపడి అందరూ కూడా ఆవేదన చెందేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆధ్యాత్మిక సమస్యల్ని ఆధ్యాత్మికంగానే మనం పరిష్కారం చేసుకుందాం, ఆధ్యాత్మికంగానే ముందుకు వెళదాం, ప్రేమపూర్వకంగా ముందుకు వెళదాం. ఒక దైవ కార్యాన్ని దైవపరంగానే మనం సమస్యను పరిష్కరించుకుందాం తప్ప ఇందులో ఎటువంటి రాజకీయాలు కానీ ఎటువంటి వేరే ఆలోచనలు కానీ తీసుకురాకుండా మనందరం కూడా ఖచ్చితంగా వేరే వ్యక్తులు ఈరోజు సమస్య రావడం వలన వేరే వ్యక్తులు ఎంటర్ అవుతున్నారు, వేరే వర్గాలందరూ ఎంటర్ అవుతున్నారు. దానివల్ల సమస్యని జటిలం అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది, సమస్య పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు మేము కోరేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మికంగానే ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి దయచేసి అందరూ కూడా సహకరించి ముందుకు రావాలని పీఠాధిపతుల వారు సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా సహకరించి ముందుకు వెళ్దామని మరీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరందరూ కూడా ఏ విషయం ఉన్నా దాన్ని గవర్నమెంట్ ద్వారానో జ్యుడిషియరీ ద్వారానో చేయాలి తప్పితే ఉదయం లేచినప్పటి నుంచి అదే పనిగా ఈ సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్లు కానీ ఇలా ఒక అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని సృష్టించడం వల్ల సనాతన ధర్మం పలచనైపోతుంది. పబ్లిక్లో జనాల్లో భక్తుల్లో ఆ నమ్మకాన్ని సన్నగిల్లే విధంగా మీరు ప్రవర్తించడం గురువులుగా పూజ్యులుగా గౌరవనీయులుగా మీ అందరికి కూడా మంచిది కాదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇందాక మా స్వామివారు చెప్పారు నీలి నీడలని. నీలి నీడలు కాదు, మా డౌట్ ఏంటంటే బులుగు నీడలు కమ్ముతున్నాయి ఈ సనాతన ధర్మం మీద అని. దయచేసి ఈ పరిరక్షణ సమితిలో ఉన్నటువంటి స్వామీజీలకి పూజ్యులకి మా విన్నపం ఏంటంటే ఆ బులుగు నీడల నుంచి మీరు బయటకు రండి. మీరు బయటకు వచ్చి కంప్లీట్గా బులుగు నీడల చాటును మీరుంటే మీరు కూడా బులుగ్గా అయిపోతారు స్వాములు. ఈ సోషల్ మీడియా ఉందని ఏవంటే అవి మాట్లాడి దయచేసి మీరు సవినయంగా వేడుకుంటున్నాం, మీరు హిందూ ఆశ్రమ వ్యవస్థని కించపరిచే విధంగా తక్కువ చేసే విధంగా మాట్లాడొద్దండి.